ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రౌతస్మాత్తాత్మికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. కాలగమనంలో సంవత్సరం 365 రోజుల్లోనూ కూడా ఋతువులు 6 ఋతువులు 12 మాసాలు నడుస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆరాధనకి ఆ దేవతకి ప్రాశస్త్యం ఉంటుంది. ఒక కార్తీక మాసం అయితే శివకేశులు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి ఆరాధనా యోగ్యమైనటువంటి మాసం. ధనుర్మాసం కేవలం విష్ణుమూర్తికే ప్రాధాన్యతనిచ్చేటటువంటి మాసంగా చెప్పబడుతూ, ఇంకా అమ్మవారికి ఆశ్వీజ మాసం, అలాగే శ్రావణ మాసం. గణపతికి వచ్చేటప్పటికి భాద్రపద మాసం ప్రాశస్త్యంగా చెప్పబడుతుంది. ఇప్పుడు మనం నడిచే నడకలో శ్రావణ మాసం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఒకసారి మనం మననం చేసుకుంటూ, ఈ శ్రావణ మాసం యొక్క ప్రాశస్త్యం ఏమయ్యా అంటే, ప్రత్యేకించి స్త్రీలకి సౌభాగ్య భోగభాగ్యాలు అందించేటటువంటి ఆ అమ్మ యొక్క కటాక్షం కోరి స్త్రీలందరూ కూడా శ్రావణ మాసాన్ని ఆ 30 రోజులు కూడా చాలా ఆనందదాయకంగా పేరంటాలతోటి బంధువులతోటి చాలా ఆనందంగా గడిపేటటువంటి ఆ మాసంగా చెప్పబడింది. శ్రవణ నక్షత్రయుక్త మాసి శ్రావణి. ఏ నెలకి చంద్రుడు ఆ నక్షత్రంలో ఉంటే ఆ నెలకి ఆ పేరు చెప్పబడింది. చిత్తా నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే చైత్ర మాసం, అలాగే కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే కార్తీక మాసం. అలాగే ఈ శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చింది కనుక దీన్ని శ్రావణ మాసం అంటారు. ఈ శ్రావణ మాసం ఒక స్త్రీలకే కాకుండా శ్రావణ పౌర్ణమి అంటే శ్రౌతస్మార్తాది కర్మలు నెరవేర్చుకునేటటువంటి బ్రాహ్మణులందరూ కూడా యజ్ఞోపవేతాన్ని వేసుకునేటటువంటి పర్వదినం. అలాగే ఈ యొక్క దేవాలయ వ్యవస్థ భూమి శంకుస్థాపన లగాయితూ పైన శిఖర ప్రతిష్ఠ వరకు ఉండేటటువంటి యావత్తు కలాపాన్ని ప్రపంచానికి అందజేసినటువంటి విష్ణు మానస పుత్రుడైనటువంటి విఘ్నస మహర్షికి ఆవిర్భావం అయినటువంటి రోజుగా చెప్పబడింది. అలాగే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని 64 చతుష్టగల విద్యాతినటువంటి హయగ్రీవుడు ఆవిర్భవించిన నెల కూడా ఈ పౌర్ణమి రోజునే చెప్పబడింది. ఇంకా రాఖీ పండుగ, ఇన్ని పర్వాలు కలిసినటువంటి శ్రావణ మాస పౌర్ణమితో కూడినటువంటి ఏ మాసం అయితే ఉందో దాన్ని చక్కగా స్త్రీలందరికీ కూడా చక్కనైనటువంటి సౌభాగ్యాలు ఇచ్చేటువంటి మాసంగా చెప్పబడుతుంది. ఇక లక్ష్మీప్రదమైనటువంటి, లక్ష్మీప్రదం అంటే కేవలం డబ్బు సంపద ఐశ్వర్యం అనే కాకుండా లక్ష్మి 8 రకాలైనటువంటి అంశాలతోటి ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించేటటువంటి మాసం కూడా ఇదేగా చెప్పబడుతూ, అనేక దేవాలయాల్లో అష్టలక్ష్మిని ఆవిర్భవించి లేదా కలసల్లో ఆ నెల రోజులైనా చక్కగా ఆరాధనాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండడం అది సాంప్రదాయంగా నడుస్తుంది. ఇంకా ఈ ఒక్కొక్క మాసం విశిష్టత ఒక్కొక్క నెలకు ఉంటుంది. అలాగే శ్రావణ మాసం కేవలం లక్ష్మీదేవి అంశగా చెప్పబడింది. ఒక లక్ష్మీదేవి అంటే అష్టలక్ష్ములకు ప్రాధాన్యం. అందులో కేవలం లక్ష్మి అంటే ఐశ్వర్యం సంపదే కాకుండా మనిషికి ఏది లేకపోయినా అది దారిద్ర్యమే. విద్య లేకపోయినా విద్యా దారిద్ర్యం, ఐశ్వర్యం లేకపోతే కటాక్షం లేదు, లక్ష్మీ కటాక్షం లేదు, నిర్ధనుడిగా జీవిస్తున్నాడు అని ఉద్దేశం. అలాగే ధైర్యం, మానసికమైనటువంటి శారీర దృఢత్వం, మనస్సు వీక్గా ఉన్న మానసిక దారిద్ర్యం. అలాగే శరీర దారిద్ర్యం లేకపోయినా మనిషికి ఎంత ఐశ్వర్యం ఉన్నా వాడు మనుగడకు చాలా కష్టం. అలాగే సంతానం, మనిషి పుట్టింది లగాయితూ సంతానం ఉన్న వాళ్ళకి ఉండేటటువంటి స్థితిగతులు వేరుగా ఉంటాయి. మనిషికి చావు పుట్టుకలు తప్పవు కనుక ఈ చనిపోయిన వాళ్ళకి పితృకర్మలు చేయడానికి ఎవరైనా సంతానం ఉందా లేదా అని ఆలోచిస్తే సంతానం లేనటువంటి వారికి కొంచెం ఇబ్బందే. అటువంటి సంతానాన్ని అనుగ్రహించేటటువంటి లక్ష్మిని కూడా సంతాన లక్ష్మిగా పేర్కొన్నారు. ఇంకా విజయలక్ష్మి, విజయం అంటే కేవలం ఈ యొక్క విజయ పరంపర అంటే ఒక యుద్ధం అవనివ్వండి, లేదా మన మాట చలామణి అవనివ్వండి, ఏదైనా బయటికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు మనం నెగ్గుకొచ్చాం ఫలానా దాంట్లో అనేటటువంటి విషయానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఎవరైనా అంటే విజయలక్ష్మి. అలాగా అన్ని రకాలైనటువంటి మనిషి మనుగడకి కావలసినటువంటి విశేషాలన్నీ ఇచ్చేటటువంటి లక్ష్మీదేవి ఆదిలక్ష్మి మొదలుగా ముందుగా ఆదిలక్ష్మి, అలాగే ధాన్యలక్ష్మి. మనం మనిషి జీవనం కావాలి అంటే ఆహారం కావాలి. ఆహారం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే భూమాత నుంచి లభ్యం అవ్వాలి. భూదేవి సస్యంగా పండాలి, అలాగే దానికి సహకరించేటటువంటి వాతావరణం వర్షం సకాలంలో పడాలి, అలాగే విత్తనాలు మంచివి అవ్వాలి. మనిషి బ్రతకడానికి కావలసినటువంటి
ఏమిటయ్యా అంటే ఆహారం, దానికి ముడిసరుకు ఏమిటయ్యా అంటే ధాన్యం. అటువంటి ధాన్యలక్ష్మిని కూడా ఇందులో ఆరాధన విశేషంగా పేర్కొంటారు. ఇంకా విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మి అంటే విద్య లేనివాడు ఎంత పశువు అనే నాలుగు వింటూ ఉంటాం మనం. ఏది లేకపోయినా దారిద్ర్యం అని చెప్పుకున్నాం కనుక విద్య లేనటువంటి వాడు మూర్ఖుడు. వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ చలామణి అవ్వడం కష్టం, లేదా చక్కగా చదువుకుని ఇతర దేశాలకు వెళ్ళడమో అక్కడ చక్కనైనటువంటి ఉపాధి అవకాశాలు కలగజేసుకుంటూ తలమానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. అది విద్యాలక్ష్మి కటాక్షం ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం అని అనుకుని తప్పదు. అలాగే ధనలక్ష్మి. ధనం అనేటప్పటికీ కేవలం మనం మనుగడికి కావాల్సినటువంటి బంగారం అవనివ్వండి, డబ్బులు అవనివ్వండి, ఏది అవనివ్వండి, ధనం మూలం ఇదని జగదు. ధనం ఉంటేనే ఏ పనైనా సానుకూలం అవుతుంది అనేటటువంటి దానికి ప్రతీకగా ఈ శ్రావణ మాసంలో ఒక్కొక్క ఆ యొక్క అష్టలక్ష్ముల్ని మనం ఆరాధన చేసుకుంటూ మనం మనుగడ సాగిస్తూ ఉంటాం. ఇంకా ఇది చెయ్యాలి అంటే మనం ఆచార వ్యవహారాలు అనేటటువంటివి మన సాంప్రదాయబద్ధంగా ఉండాలి. మనం ఏ పని చేసినా ఒక సాంప్రదాయాన్ని అనుసరించి ఋషి పరంపరకి అనుగుణంగా నడుచుకోవడం. పూర్వకాలంలో మా మామగారు, మా తాతగారు ఇలా నడిచారండి, వాళ్ళ బాటలోనే మనం నడుస్తున్నాము అనేటటువంటి సాంప్రదాయాన్ని శాస్త్రంగా కాకుండా ఆచారం, శిష్టాచారం శాస్త్రాదపి బలీయ అని ఒక కాంటెస్ట్ ఉంది. శిష్టాచారం అనేటటువంటిది శాస్త్రం కన్నా బలమైందని చెప్పుకుంటాం. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ఉంది. సత్యనారాయణ చేస్తాం. మనం ఉభయ గోదావరి జిల్లాలో చక్కగా కలసాన్ని పెట్టుకుని కలసంలో ఉదకం పెట్టుకుంటాం. ఉత్తర హిందుస్థానానికి వచ్చేటప్పటికి గోధుమల కలసంలో వేస్తాం. అలాగే కొన్ని కొన్ని చోట్ల ఇది అనేక రకాలైన సాంప్రదాయాలకు అనుగుణంగా ఎవరు మనుగడకి ఏది ఉపాధి అయి ఉంటుందో పంచభూతాత్మకమైనటువంటి ఏ ద్రవ్యమైనా కలసలో ఉంచుతాం. అలాగా కలస స్థాపన చేసుకుని చక్కగా ఆరాధన చేసుకునేటటువంటి దాంట్లో భాగంగా మనం లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుంటాం. లక్ష్మీదేవికి రెండు నామాలు ఉన్నాయి, చెంచల, చపల అని. చెంచలత్వం వేరు, చపలత్వం వేరు. చెంచలత్వం ఏమిటయ్యా అంటే కొన్నాళ్ళు అయ్యేటప్పటికి లక్ష్మీదేవి కనిపిస్తుంది. మనం ఈ ఇంట్లో ఉన్నాం కదా, ఎదటి వాళ్ళ ఇంట్లోకి వెళ్దామా, ఇక్కడి నుంచి జంప్ అవుదామా అనేటటువంటి చపలత్వం, చెంచలత్వం రెండు ఉంటాయి. దాన్ని మనం కట్టుబడి చేసుకుని మనం చేసేటువంటి ఆచార వ్యవహారాలు, మనం చేసేటువంటి పూజా కార్యక్రమాలు, నియమబద్ధమైనటువంటి వాక్కు, మనం వాక్కుతోటే ఏదైనా జయించుకురాగలం. చక్కనైనటువంటి వాక్కు పట్టుకుంటే ఏదైనా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి మనం నియమబద్ధమైనటువంటి మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం, నోరు అదుపులో పెట్టుకోవడం, మనం చేసేటువంటి ఆచార వ్యవహారాన్ని బట్టే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ప్రతి వాళ్ళకి స్థిర నివాసం ఉండాలి లక్ష్మీదేవి అనుకుంటుంది. కానీ లక్ష్మీదేవి ఇప్పుడు స్థిరంగా ఉండదు. లక్ష్మీదేవి వెనకాల పరిగెత్తడానికి మన సామర్థ్యం చాలదు. కానీ ఆవిడ్ని కట్టుబాటు చెయ్యాలి, మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేయాలి అంటే ఇన్ని రకాలైనటువంటి ప్రక్రియలు, ఈ పూజలు, వ్రతాలు, ఇవి అన్ని మనం నెరవేర్చుకుంటేనే ఆ కటాక్షం కలుగుతుంది అనేటటువంటిది శాస్త్రీయమైనటువంటి దృక్పథం. అలాగా అటువంటి పరిస్థితిలో మనకి కావలసినటువంటి అన్ని వనరులు సమకూడాలనే ఉద్దేశంతో కేవలం లక్ష్మి అంటే ఒక లక్ష్మీదేవే 8 రకాలైనటువంటి అంశాలతో ఉండి ఈ శ్రావణ మాసంలో పూజలు అందుకుంటూ అందరికీ కూడా చక్కనైనటువంటి వారి మనోభీష్టాలన్నీ కూడా నెరవేర్చడానికి ఉపాధిగా ఈ నెల రోజులు కూడా స్త్రీలు ఆచరించేటువంటి వ్రతం. ధనుర్మాసం ఎలా అయితే గోదాదేవి ఆచరించి చూపించి ఉన్నటువంటి గోపిక అందరినీ కూడా విష్ణు సాహిత్యానికి తీసుకెళ్ళిందో, అలాగే ఈ లక్ష్మీదేవి యొక్క ఈ కటాక్షం అందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఈ శ్రావణ మాసం కేవలం స్త్రీలకే పరిమితం చేయబడింది అనేటటువంటిది శాస్త్రవచనంగా చెబుతూ, ఇంకా మనం 24 గంటల్లో ఎన్నో రకాలైనటువంటి వ్యాపకాల్లో కార్యక్రమాల్లో ఉంటూ ఉంటాం. ఏది ఉన్నా ఏదైనా దేవుడి కటాక్షమే మనకి ఉంటి తీరాలి, ఆయన కటాక్షం ఉంటేనే మనం ఏదైనా చేయగలము అనేటటువంటి ఉద్దేశంతో మనం ఆ దేవతారాధన చేసుకునేటప్పుడు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. 24 గంటల్లోనూ కనీసం ఎవరు ఏ దైనందిన కార్యక్రమాల్లో ఉన్నా ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఆ దేవతా మందిరం దగ్గర దీపారాధన చేసుకోవడము, ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే అటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రశాంతత, మానసిక స్థితి మిగిలిన వాళ్ళకు ఉండవు. వ్యాపారస్తులు ఉంటారు, లేదా ఉద్యోగం చేసేవారు ఉంటారు, దైనందిన కార్యక్రమాల్లో తలమునకలై ఉంటారు, ఒకరు పొద్దుస్తమానం కంప్యూటర్ దగ్గరే కూర్చొని ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏసీ రూమ్ లో కూర్చున్నటువంటి వాళ్ళకి దేవాలయంలో వచ్చి 10 నిమిషాలు అక్కడ కూర్చొని తీర్థం తీసుకుని ఆ స్తంభానికి జారబడి కూర్చుంటే ఉన్నటువంటి ప్రశాంతత ఆ ఆఫీసుల్లో కానీ ఆ వ్యాపార శైలిలో కానీ కనబడదు. దానికి కారణం ఏంటంటే ఒక దేవాలయాన్ని కట్టుబడి దాని ఉండేటువంటి అక్కడ ఆచార వ్యవహారాలు, పూజా కార్యక్రమాల వల్ల ఆ రేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ వచ్చిన వాళ్ళకి ఆపాదించబడి మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడో ఒక దేవాలయంలో చాలా బాగుందండి అనడానికి అక్కడ ఉండేటువంటి శాస్త్రీయమైనటువంటి ఆ ఆగమ విధానం, పూజా కార్యక్రమాలు, అక్కడ ఉండేటువంటి శిల్ప నైపుణ్యం,
అండేటువంటి పరిస్థితి అంతా కూడా మనిషి ఆకలింపు చేసుకున్నా చేసుకోకపోయినా అక్కడ ఉండేటువంటి వాతావరణం వల్ల మనస్సు ఆహ్లాదం చెంది చక్కనైనటువంటి ప్రశాంతత మానసిక స్థితి అటువంటి వాళ్ళకి కలుగుతుంది. అందుచేత ఇవన్నీ కావాలి అంటే ఆరాధన అనేటువంటిది ముఖ్యం. అటువంటి ఆరాధనలో భాగంగా ఈ అష్టలక్ష్మిని ఆరాధన చేస్తే ఇమయ్యా అంటే లక్ష్మీదేవి నమస్తుభ్యం సర్వదేవ వినోదిని రక్షమాం జగతాం మాత శ్రియం మే దేవిదాపయ అని ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల మనం అమ్మవారిని ప్రార్థిస్తూ నాకు ఈ కటాక్షం ఇవ్వమ్మా అని చెప్పి శ్రియం మే దేవిదాపయ ఆ కటాక్షం నాకు కలగజేయవయా అని చెప్పి ఈ అష్టలక్ష్మికి సంబంధించినటువంటి ఏ మన కోరికలు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాలైనటువంటి ఫలితాన్ని పొందడంలో ఉద్దేశం శ్రావణ మాసం అష్టలక్ష్మి ఆరాధన. మొట్టమొదటిగా అష్టలక్ష్మిలో ఆదిలక్ష్మి. ఈ ఆదిలక్ష్మి విష్ణుమూర్తి యొక్క భార్య. అది అందరికీ తెలుసున్నటువంటి విషయమే. భృగు మహర్షి సంతతిలో ఆమె క్షీరసాగర కన్యక అయింది. ఆవిడికి కోపం వస్తే ఏం జరిగింది అనేటటువంటిది వెంకటేశ్వర మహర్షిలో మనం తెలుసుకున్నాం. భృగు మహర్షి విష్ణుమూర్తిని ఆవిడ ఉండేటువంటి స్థానంలో తన్నడం, తద్వారా ఆమె కోపగించి భూలోకంలోకి రావడం, ఆవిడ మళ్ళీ వెన్నంటి విష్ణుమూర్తి ఆ తిరుమల కొండలలో చక్కగా ఆవిడ మళ్ళీ పొందడం, ఇవన్నీ కూడా వెంకటేశ్వర మహత్యంలో మనం చూస్తాం. ఇంకేత అంటే మనం హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరూ కూడా వాళ్ళు విష్ణువుగా విష్ణు లక్ష్మిగా ఆరాధన చేయడం. ఎందుకయ్యా అంటే ఉపాసనా పనులు చేసేటువంటిది ఏకోపాసన ఉంటుంది కొంతమందికి. లక్ష్మీ నరసింహ ఉపాసన, లేకపోతే చాముండి, ఇంకో కాళి, ఇటువంటివన్నీ కూడా ఏకోపాసన కనుక చేస్తే వాడికి అది దైనందిన జీవితంలో అన్ని రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు వాళ్ళకి సాగవు గనక ఎక్కడో అక్కడ తప్పటడుగు వేయడంలో అది వెన్నట్టు ఉంటుంది మనకి దానికి రియాక్షన్. అలా కాకుండా హిందూ సాంప్రదాయంలో లక్ష్మీనారాయణాభ్యానమ, ఉమామహేశ్వరాభ్యానమ, అరుంధతి వశిష్టాభ్యానమ, అలాగే వాణి హిరణ్యగర్భాభ్యానమ అని చెప్పి మన సాంప్రదాయంలో దంపతులుగా ఉన్నటువంటి ఆ విష్ణువంశ అయితేనే ఉమామహేశ్వరాభ్యానమ, పార్వతీ శివుడైతేనే ఏదైనా దంపతులుగా ఆరాధన చేయడంలో ఆ వైశిష్ట్యం వేరు. ఒక లక్ష్మణున్న ఏకోపాసన కోసం ఒక లక్ష్మణుని కోరుకుంది ఆ శూర్పణఖ. అప్పుడు ఒక అమ్మవారిని వదిలేసి రాముడిని ఒక్కడే కోరుకుంది కనుక దానికి చెవుడు ముక్కు పోయి, ఒక అమ్మవారిని కోరుకుని రాముడు పక్కనెట్టి కేవలం అమ్మవారి భ్రాంతిలోనే ఉన్నటువంటి రావణాసుడికి మొత్తం లంక అంతా ఆ లంకా వైభవం వాడి యశస్సు అన్నీ కూడా పోయాయి. అందుచేత ఏకోపాసన కాకుండా మన సాంప్రదాయంలో అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఆరాధించడం సాంప్రదాయబద్ధమైంది. అలాగే అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే అనేటటువంటి ఒక నానుడి. మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు అందరూ అన్ని రకాలైనటువంటి పూజా విశేషాలు చేయలేము. మనం ఎలా తోస్తే అలాగా మన సాంప్రదాయం నడుస్తూ ఉంటుంది. మన తాతలు మామూలు అమ్మ అందరూ కూడా పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తే దాని ప్రకారం మనం పిల్లలు మనవలు నడుచుకోవడం అంటారు. వాళ్ళే చేయకపోతే మనం చేయలేం. అందుచేత వేల సంవత్సరాలు స్వయంభవ మనోకాలే యుగాదవ శుక్రవత్సరే అని చెప్పి స్వయంభవ మనోకాలం నుంచి లెక్క పెడితే ఈ దేవాలయ వ్యవస్థ, ఆరాధన, పూజలు, వ్రతాలు అనేటటువంటివన్నీ కూడా 192 కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తోందని చెప్పి ఈ పంచాంగ కర్తలు అలాగే కాలగమనంలో ఉండేటువంటి ఇదంతా మ్యాథమెటిక్స్ అంతా లెక్కలతో చూపించినటువంటిది. ఏం అబద్ధం కాదు. ఇవన్నీ కూడా సంవత్సరానికి ఇన్ని రోజుల్లాగే సంవత్సరానికి ఇన్ని నెలల్లాగా వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ని మన్వంతరాలు, ఇన్ని యుగాలు, ఈ బ్రహ్మకాలం, ఆయనకు ఒక పగటి కాలం, రాత్రి కాలం, ఇవన్నీ కూడా మనం బేరీకి వేసుకుంటే ఇప్పటికీ ఈ వ్యవస్థ, పూజలు, వ్రతాలు అనేటటువంటివి స్వయంభవ మనోకాలం నుంచి లెక్క పెడితే 192 కోట్ల సంవత్సరాలు అయినట్టుగా మనకి కాలం చెప్పేటటువంటి పరిస్థితి. అలాగే ఈ లక్ష్మీదేవి ఆరాధనకు వచ్చేటప్పటికి అష్టలక్ష్ముల్ని గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుంటూ ఏదైనా ఒక పూజ చేయవయ్యా అని ఎవరినైనా అన్నాం అనుకోండి, సాధారణంగా చేసుకుంటారు అలవాటు వాళ్ళు. లేదంటే మనం ఎవరైనా పూజ చేశారండి, ఆ చేస్తే ఏ ఫలితం పొందారు అని విని ఆసక్తిగా చేసుకోవడం సాంప్రదాయం. సత్యనారాయణ కథ కూడా అంతే. సత్యనారాయణలో ఆసీత్ కాశీపురే రమ్యే విప్రోతి లెక్కన, ఆసీత్ కాశీపురే రమ్యే విప్రోతి విక్రమ అని 2వ అధ్యాయంలో మనం ఒక కాశీపట్నంలో ఉండేటువంటి పేద బ్రాహ్మణ్ణి చూసాం. అలాగే 2వ కథలో తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు ఆయన వ్యసనానికి బానిసై మళ్ళీ విష్ణు యొక్క ప్రసాదం తీసుకోవడం వల్ల ఆయన మనస్సు మారి మళ్ళీ రాజ్యం పొందాడు. అలా కథలు చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. ఈ 5 అధ్యాయంగా ఉన్న సత్యనారాయణలో ఒక వైశ్యుడు ఇలా ఒక్కొక్కటి కథ చెప్పుకుంటూ వెళ్తే మనసు హత్యేటటువంటి పరిస్థితి. ఓహో వాళ్ళు అలా చేశారు కనుక ఇలా చేస్తే దేవుడి కటాక్షం మనకు లభిస్తుంది అనేటటువంటి ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉంటారు కనుక ఒక్కొక్క అమ్మవారి యొక్క వైశిష్ట్యం కళలను బట్టి ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, దీనికి ఒక్కొక్క
మనకి ఉదాహరణగా మనం ఒక చక్కనైనటువంటి చిన్న చిన్న ఉపోద్ఘాత కథలతోటి మనం పోల్చుకుని ఆవిడ మహత్యాన్ని విందాం. ఈ ఆదిలక్ష్మి అనేటటువంటి ఆవిడ ఎప్పుడు స్థిర నివాసం ఏర్పాటుకుని వైకుంఠంలో ఉండేటువంటి ఆవిడ చక్కనైనటువంటి మాతగా మనం భావిస్తూ, ఇంకా రెండోది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మానవులు మనుగడకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఇచ్చేటటువంటి ఆ ధాన్యలక్ష్మి గురించి చెప్పుకుంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అనేటటువంటిది పరబ్రహ్మతో స్వయా ఆయుర్న్నం పరియచ్చింది. ఆయుర్దాయం కావాలి అంటే మనిషికి ఆహారం కావాలి అనేటటువంటి దాంట్లో భాగంగా ఈ ధాన్యలక్ష్మి యొక్క ఆరాధన వల్ల అనూహ్యమైనటువంటి ఊహించినటువంటి పాడి పంటలు కలుగుతాయి ఈమెను ఆరాధించడం వల్ల అని చెప్పి చెబుతూ, దశరథ మహారాజు కోసల రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఆయనకి కొంతకాలం అయ్యేటప్పటికీ ఈ రాజ్యాలు యుద్ధాలు ఇవన్నీ చేసిన తర్వాత ఒక రకమైనటువంటి అహం అనేటటువంటిది పోయింది. ఒకనొక సమయంలో ఆయన పల్లెటూళ్ళల్లో అక్కడక్కడ పంట కొయ్యడం, కుప్పనూర్చడం, ధాన్యం బస్తాలు ఎత్తుకోవడం, అక్కడ పెద్ద పెద్ద చక్కనైనటువంటి ఆ పాడి పంటల దగ్గర ఉత్సవాలు జరిపించుకోవడం చేస్తూ ఉండేవారు. ఒకసారి ఈయన వెడుతూ గుర్రం మీద వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చక్కగా అగ్గిపాదాలు చేసి రండి అని చెప్పి అక్కడ ఈ ధాన్యలక్ష్మిని ఆయనకి హారతి ఇచ్చి అన్ని చేసేటప్పటికి ఈయనకి కొంచెం మనం ఏదో ఐశ్వర్యంలో ఉన్నాం, రాజ్యపరిపాలన ఏదో చేసుకున్నారు వీళ్ళనేటువంటి నిర్లక్ష్య భావం అయితేనే, లేదా అహంకారం అయితేనే, ఏదైతేనే మొత్తం మీద ఆ గుర్రాన్ని ఆ ధాన్యరాశుల మీద దాటించి వాళ్ళకి కూడా సమాధానం ఏం చెప్పకుండా, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ భావం తీసుకోకుండా, ఆ గౌరవాన్ని స్వీకరించకుండా వెళ్తారు. అప్పుడు వెళ్ళేటప్పటికి ఈయన వెళ్ళే పని ఏమిటంటే శనేశ్వరుడితో యుద్ధం చేయాలి. ఆ వెళ్లే సమయంలో కొంతకాలం అయ్యేటప్పటికి ఆ యుద్ధంలో శనేశ్వరుడు అస్సలు లొంగలేని. దీనికి కారణం ఏమిటంటే ఈ ధాన్యలక్ష్మిని ఆరాధన చేయకుండా వెళ్ళాడు, వాడు ఇచ్చిన ప్రసాదం తీసుకోవాలి. సరే, కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ శనేశ్వరుడు ఇంక ఈయనకి సత్తం అంతా అయిపోయింది, సరే మనమే రాజీ పడదామని చెప్పి, సరేనయ్యా చేసినంతసేపు చేసాం, నా ప్రభావం ఏమి నీకు అందకుండా నువ్వు వెళ్ళి ఈ కార్యక్రమాలు చేసుకోవాలి అంటే ఇంకా శని క్షమించాడు, కానీ అమ్మ మాత్రం దయదలచలేదు. ఈయన ఎప్పుడైనా నిరాదరణగా ధాన్యరాశుల్ని ఈ ధాన్యలక్ష్మి దాటి వెళ్ళాడో అప్పుడు అక్కడ ఆయన ఏం చేయడానికి అంటే కదిలికుండాలంటే ఆ రాజ్యంలో క్షణము కరువు కాటకాలు వచ్చాయి, చాలా ఇబ్బందులు పడ్డారు ఈయన వల్ల. అప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికీ ఆయన గురువు అయినటువంటి వశిష్ఠుని అడిగితే ఆయన చక్కగా దివ్య దృష్టితో చూసి ఆవిడ పలానా అప్పుడు మీరు ఇలా చేశారు, ఇంకేత ఆవిడ తృణీకరించడం వల్ల ఈ కరువు కాటకాలు వచ్చి మీ వల్ల ప్రజలందరూ కష్టపడుతున్నారా అనేటువంటి చక్కనైనటువంటి ఆయన గురువు మాట విని మళ్ళీ వెళ్ళి చక్కగా అమ్మవారిని ఆరాధన చేసి చక్కనైనటువంటి మళ్ళీ పాడి పంటలన్నీ ఆ స్వరాజ్యంలో ఉండి సుభిక్షంగా జరిగింది అని ఆ ధాన్యలక్ష్మి యొక్క విశేషం కింద. ఇంకా మూడోది అయినటువంటి ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి అంటే మనసుకి ఏదైనా ఒక రకమైనటువంటి నిశ్చలత్వంతో పాటు దృఢత్వం, ధైర్యం ఉండాలి. ఏదైనా పని చేయాలి అంటే సరే ఆదిలోనే అవసరం కాకుండా సరే వెళ్ళి చేద్దాము అనేటువంటి ఒక దృఢ సంకల్పం మనిషికి ఉండాలి. అది ఉన్న తర్వాత వెళితే జయాపజయాల తర్వాత దైవాది. ముందు ధైర్యం అన్నది లేకపోతే ఆడెవరితో దెబ్బలాంటిదిగా కొడతాడేమో అని భయం వేస్తే ఇంట్లో కూర్చుంటే ఏముంటుంది. దాని ధైర్యం ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం, ధైర్యలక్ష్మి కటాక్షం కలగాలి అని ఆ కథ చెబుతూ, సురధుడు అనేటటువంటి ఒక ఆయన చాలా అసమాన పరాక్రమవంతుడు, కానీ అహంకారంతో కూడినటువంటి వాడు. ఈ ప్రజ్ఞాపాఠవాలన్నీ నా వల్లే, ప్రజలందరూ నా వల్లే సుభిక్షంగా ఉన్నారు అనేటటువంటి అహంకారంతో ఉన్నటువంటి వాడు. రాజు అనేటటువంటి వాడు పక్కవాడితోటి ఎప్పుడు పక్కలో బలినట్టు ఉంటారు. రాజు రాజ్యంలో ఉండేటువంటి వాడికి ఎప్పుడు ఎవడు మన మీద తిరగబడతాడో, లేకపోతే మనం ఎప్పుడు యుద్ధానికి బయటకు వెళ్ళాలో అనేటువంటి ఆ బెదిరి ఉంటూ ఉంటుంది. ఇంత పరాక్రమవంతుడికి కూడా ఆ పక్కన ఉన్నటువంటి సురమంతుడు అనేటటువంటి ధీమంతుడైన పేరు. ఆయన కూడా ఈలాగే చక్కనైనటువంటి పరాక్రమవంతుడు అయినా కానీ ఇటువంటి ఈ సురధుడు అనేటటువంటి వాడిని ఓడించి ఆయన రాజ్యం కైవసం చేసుకోవడం, ఓడిపోవడం, ఇంకా ఆఖరికి ఏమీ చెయ్యలేక ఆ అడవిలోకి వెళ్ళి ఋష్యాశ్రమాల్లో సంచరిస్తున్నాడు. అక్కడ ఒక ఆయన చూసిన తర్వాత ఈ ఋష్యాశ్రమంలో ఉండేటటువంటి ఈయన పడినటువంటి బాధ అంతా విని పశ్చాత్తాపించున్నాడు పోన్లే అని చెప్పి ఆయన మంత్రోపదేశం చేశారు. ఎవరైనా ఓడిపోయి రాజ్యభ్రష్టుడైనటువంటి వాళ్ళు అడవిలోకి వెళ్ళడం, అక్కడ తపస్సు చేసుకునే వాళ్ళని ఆశ్రయించడం, ఇది ఒక పద్ధతి, సాంప్రదాయం. అనేక రకాలైన ఉదాహరణ ఉంది. అటువంటి ఈ ఋషి ద్వారా మంత్రోపదేశం పొంది నీకు ధైర్యం కావాలయా ముందు అని చెప్పి ఈ ధైర్యలక్ష్మి యొక్క ఉపదేశం, మంత్రోపదేశం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి కొన్నాళ్ళకి విజయం సాధించాడు. మళ్ళీ 3 నెలలు అమ్మవారి ఆరాధన చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆటవికులు, అడవి అంటే ఆటవికులే ఉంటారు అందరూ, అక్కడ ఉండేటటువంటి ఒక నాయకుని పట్టుకుని కనీసం ఒక 2000 మందితోటి మళ్ళీ ధైర్యాన్ని కూడగట్టుకుని 1,00,000 మంది సైన్యం ఉన్నటువంటి ఎవడైతే రాజ్యం కైవసం చేశాడో
వాడి మీద యుద్ధం ప్రకటించాడు కానీ సైన్య బలం చూసుకుంటే వీడు 2000, వాళ్ళేమో 1,00,000 మంది ఉన్నారు. అప్పుడు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల అమ్మవారి నడుము పట్టుకుని 16 చేతులతోటి చక్కనైనటువంటి కాంతి పుంజాలు వెదజల్లుతూ సింహవాహనంగా బయలుదేరి ఆ అమ్మవారి గురించి ఈయనకి మళ్ళీ రాజ్యాన్ని కటాక్షింపబెట్టింది. ఇంకేదంటే మొట్టమొదటిగా ఆయన నిరసన చేసి వదిలేసినటువంటి ఈ ధైర్యలక్ష్మిని మళ్ళీ ఆయన చేపట్టి చక్కగా ఆవిడ మీద లక్ష్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ధైర్యలక్ష్మి ద్వారా మళ్ళీ ఈయన రాజ్యాన్ని పొందగలిగాడు అన్నది ఒక చక్కటి ఉదాహరణ. ఇంకా గజలక్ష్మి అంటే ఆ పేరులో ఉంది. ఏనుగులతో కూడినటువంటి లక్ష్మీదేవి అని. లక్ష్మీదేవి ఏనుగులతో ఎందుకు కూడుందయ్యా అంటే దేవతలకి దానవులకి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ దేవదాన యుద్ధం అయిన తర్వాత దేవతలు గెలిచారు. ఎప్పుడు కూడా చెడు మీద మంచి ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది. అలాగే దేవతలు గెలిచిన తర్వాత వాళ్ళు చాలా ఆనందోత్సాహాలతోటి విజయ పరంపర చేయించుకుంటున్నారు. అక్కడికి దూర్వాస మహర్షి వస్తే ఆ దూర్వాస మహర్షికి పారిజాతమాల ఇస్తారు. ఆయన విష్ణుమూర్తి పారిజాతమాల ఇస్తే అలాగా ఆయన వెడుతూ కొంత దూరం వెళ్ళేటప్పటికి దేవేంద్రుడు కనబడతాడు. ఆవిడ దేవేంద్రుడికి ఏముంది, లగ్జరీ లైఫ్, చక్కగా రంభ ఊర్వశి మేనకతోటి ఎప్పుడు కూడా కేళి విహారంలో ఉంటాడు. అటువంటి దేవేంద్రుడు కనబడితే ఓన్లే అని చెప్పి ఈ విష్ణుమూర్తి ఇచ్చినటువంటి ఈ పారిజాతమాలను తీసుకెళ్లి ఆయన జీవితంలో పెడతారు. ఆయన ఏదో పరంగా ఉన్నాడు, ఆయన అడాప్లో ఆయన ఉన్నాడు. సరే అని చెప్పి ఆ పక్కనే ఏనుగుంటే అలంకారంగా ఆ ఏనుగు మీద వేస్తాడు ఈ పారిజాతమాల. ఎప్పుడైతే విష్ణువంశతో కూడినటువంటి మాల పవిత్రంగా వీడికి ఇచ్చాడనుకున్నాడే తప్ప ఇది ఎప్పుడైతే ఆ ఏనుగు మీద పడిందో ఈ విష్ణువంశికి చాలా భారం ఉయ్యలేక గెజగెజలాడి వెళ్ళిపోయి సముద్రంలో పడింది. దాంతో పాటు వెళ్ళి ఈ పక్కన ఉన్నటువంటి ఏనుగులు, ఈ సంపద ఇవన్నీ కూడా సముద్ర గర్భం అయిపోయాయి. అప్పుడు సంపద అన్ని పోయిన తర్వాత ఈ ఇంద్రుడు భయపడి మళ్ళీ విష్ణువు శరణ చుట్టాడు. ఇలా జరిగిందని చెప్పి లక్ష్మీదేవిని మళ్ళీ ఆయన అమ్మవారిని ప్రభవించమని విష్ణువు కోరడం. అప్పుడు ఈ తర్వాత కొంతకాలానికి క్షీరసాగర మదనం అవ్వడం. అందులో ఈ శంఖం, ఈ లక్ష్మీదేవితో పాటు ఐరావతం అని చెప్పి 2 ఏనుగులు ఆవిర్భవించడం. ఈ 2 ఏనుగుల్లోనూ కూడా ఈ క్షీరసాగర మదనం తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఈ 2 ఏనుగుల్ని అమ్మవారికి సమర్పించారు. ఐరావతం అనేటటువంటి దాన్ని ఇంద్రుడికి ఇచ్చారు. అలాగా ఈ గజలక్ష్మి ఆవిర్భావం అలా జరిగిందని చెప్తారు. ఇంకా సంతాన లక్ష్మి యొక్క పంచమాంశ 5వదైనటువంటి అమ్మవారు సంతాన లక్ష్మి. మనిషి పోయిన తర్వాత ఇందాక మనం చెప్పినట్టుగా ఎవరో వారసులు లేకపోతే ఈ సంపద అంతా ఏమైపోతుంది, ఎవరి పాలు అయిపోతుంది. అందుచేత ఈ వ్యాస మహర్షికి శ్రీ శుకుల్లాగే శ్రీ మహాయోగిని విభాండకుల ఋష్యశృంగుల్లాగా అనుగ్రహించింది కూడా సంతాన లక్ష్మి. ఏది లేకపోయినా లోటి అనుకోవడంలో సంతానం లేని వాళ్ళకి చాలా ఇబ్బంది. అందుచేత చాలా కాలం దశరథుడు లాంటి వాడు కూడా పుత్రకామేష్టి యాగం చేశారు. సంతానాన్ని కోరి చేసేటువంటి పుత్రకామేష్టి. అటువంటి పుత్రకామేష్టి వల్ల దశరథుడికి సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో రాముడు 4 అంశగా జన్మించారు. అటువంటి పెద్ద పెద్ద యాగాలు చేస్తే కానీ సంతానం కలగినటువంటి పరిస్థితి కలియుగంలోకి వచ్చేటప్పటికి సంతాన లక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల వాళ్ళకి సత్సల్యుతాలు కలుగుతాయని చెప్పారు. ఇంకా ప్రజాపత్యార్థం ఇదం కన్యాం వృద్ధామి అని చెప్పి ఈ పెళ్లిలో కూడా కన్యను దారపోసేటప్పుడు ఆ కన్య తండ్రి మామగారు ఈ ప్రజాపత్యార్థం ఇదం కన్యాం వృద్ధామి, నువ్వు ఈ అమ్మాయిని తీసుకెళ్లి సత్సంతానాన్ని పొందవయ్యా అని చెప్పి ఆ మంత్రాల యొక్క అర్థంతో అక్కడ వాళ్ళకి దానం చేస్తారు కన్య. అక్కడికి విజయలక్ష్మి 6వ షష్ఠకళ అనేటటువంటి షష్ఠీదేవి అంటారని. సర్వకార్య సాఫల్యత కావాలి అంటే విజయ పరంపరలు కావాలి. విజయం అనేటప్పటికీ కేవలం యుద్ధంలో విజయం కాదు, విద్యా విజయం. మన మాట చలామణి మనం సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం. సభా మధ్య రాజముఖే అకుంఠిత వాగ్వైఖరి సిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకుంటాం. మన మాట నెరవేరాలి, మన మాట చలామణి అవ్వాలంటే కేవలం పెంకితనం, పట్టుదల, మూర్ఖత్వం కాదు. అక్కడ మన మాట చలామణి అంటే మనం చెప్పిన మాట నలుగురు వినాలి. దానికి ఏం కావాలి అంటే వాక్పటిమ కావాలి. దానికి ఏమిటయ్యా కారకులు అంటే విజయలక్ష్మి. విజయం వరించిందండి వీడి. ఒక విద్యలో ఒక ఐఏఎస్ ర్యాంక్ తెచ్చుకోవాలి, లేకపోతే ఐపీఎస్ పాస్ అవ్వాలి. ఇదంతా కూడా విజయలక్ష్మి, విద్యాలక్ష్మి వల్లే కలగాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న కథ చెప్పారు. మనోరమ అనేటటువంటి ఆవిడ మంచి స్థితిమంతురాలు. ఏదో కారణం వల్ల ఆవిడ ఐశ్వర్యం అంతా పోగొట్టుకుని అడవిల బాట పట్టి కొంత దూరం వెళ్ళింది. ఈయన కూడా సుదర్శన అనేటువంటి కుమారుడు ఉన్నాడు. అలా తిరిగి భ్రష్టురాలైపోయి గంగా తీరం చేరింది. ఆ గంగా తీరం చేరేటప్పటికి అడవి కనుక ఆటవికులు ఆవిడ పట్టుకున్నారు. ఆవిడ దగ్గర ఉండేటువంటి సంపద, ఉండే బంగారం ఇవన్నీ కూడా దోచుకున్నారు. అలాగే తిరిగి ఇంకేమీ చేయలేనటువంటి నీరస స్థితిలో భారద్వాజుని యొక్క ఆశ్రమానికి చేరుకుంటున్నారు. ఈ శత్రువర్గం వాళ్ళు వెతికి ఆవిడ మీద ఉండే కక్ష కొద్దీ చంపడానికి ప్రయత్నం చేసేటప్పటికి ఈ భారద్వాజుని
ఈయన యొక్క దివ్య దృష్టితో తెలుసుకుంటాడు. చూచాడు ఈవిడ అపస్మారక స్థితిలో పడి ఉంటే ఈవిడకి ఉపదేశం చేశాడు ఆయన. ఇటువంటి సన్నివేశాలు మన పురాణాల్లో చాలా ఉన్నాయి. ఎవరో అడవిలోకి వెళ్ళడం, అక్కడ ఏదో ఇబ్బంది పడ్డాం, అక్కడ ఎవరో ముని, వీళ్ళ తపశక్తి అంతా కూడా ఇటువంటి వాళ్ళ గురించి మంచి కోరమే జరుగుతుందని అనుకోవడం. అప్పుడు భారద్వాజ మహర్షి ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆవిడ విజయలక్ష్మి వ్రతం అనేటటువంటిది చేయించి, తర్వాత ఈ కూడా ఉన్నటువంటి సుదర్శనుడు అనేటువంటి కుమారుడిని విద్యల్లో ఆరితేర్చేలా తయారు చేసి, అక్కడ ఈయనకి ఒక ఆటవికుడు చక్కగా ఈయన ధనుర్బాణాలు రథం ఇచ్చాడు. ఆటవికుల్లో కూడా ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు, అడవికి రాజు ఆయన. అటువంటి నిషాదుడు ఒక ఆయన ఈయనకి చక్కగా ధైర్యం చెప్పి ఆయన ఇచ్చేటువంటి మంత్రోపదేశం వల్ల కొంత యుక్త వయసు వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ తిరిగి ఆ రాజ్యం మీదకి ఈ ఆటవికులతో కలిసి యుద్ధానికి వెళ్ళడం. ఆ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఈలోగా అక్కడ కాశీరాజు గారి రాజ్యంలో శశికళ అనేటువంటి కుమార్తెకి స్వయంవరం ప్రకటించాడు ఆయన. పూర్వం స్వయంవరం అంటే చాలా మంది రాజులు పిలవడం, వాళ్ళకి ఒక రకమైన పరీక్ష పెట్టడం, ఈ అర్జునుడికి మత్స్య యంత్రాన్ని కొట్టడం లాంటి ఒక పరీక్షలు నిర్వహించేవారు. అక్కడ ఈ శశికళ అనేటువంటి కాశీరాజు కుమార్తెకి స్వయంవరం ప్రకటించారు. ఆయన ఈ వాళ్ళు ఉండేటువంటి విద్యలన్నీ ప్రకటిస్తున్నారు. కొంత కాలం అయ్యేటప్పటికీ ఆ సమయంలో ఈయన కూడా అక్కడికి వెళ్ళడం, ఈ భారద్వాజుని యొక్క ఆదేశంతో అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని ఎప్పుడైతే ఈ విజయలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయడం అనేటువంటి ఫలితం ఏదైతే ఈ సుదర్శన అనేటువంటి ఈ రాజకుమారుడికి అది ఆపాదించబడిందో, అమ్మవారి కటాక్షం వల్ల ఆ శశికళ అనేటువంటి ఆ అమ్మాయికి, స్వయంవరం ప్రకటించినటువంటి అమ్మాయికి ముందు రోజు రాత్రి కళ రావడం, ఆ కళలో ఈ సుదర్శనుడు యొక్క చిత్రం కనబడుతుంది. ఆ ఫోటో చూసేటప్పటికి ఈవిడ చూస్తుంది, ఈ వచ్చిన వాళ్ళలో సుదర్శనుడు ఎక్కడైనా ఉన్నాడా, రాత్రి మనం కలగన్నాం, ఆ కళలో వాడు నిజమా కాదా అనేటువంటి ఆత్రులతో ఉండేటటువంటి అమ్మాయికి ఆ సుదర్శనుడు కనబడిన తర్వాత ఈవిడ నాకు ఇలా కళ వచ్చిందండి, ఈయనే భర్తగా నేను పొందుతానే అమ్మాయి చెప్పడంతో ఈ వచ్చినటువంటి రాజులందరూ మాకెందుకే పరీక్ష పెట్టడం, ఇంతమందిని ఎందుకు మమ్మల్ని అవమానపరిచేయని చెప్పి వాళ్ళ మీకు గొడవ పెట్టడం, యుద్ధం అవ్వడం. అప్పుడు అమ్మవారే ఆ యొక్క యుద్ధాన్ని శాంతింపజేసి ఈ సుదర్శనుడికి శశికళ అనేటువంటి అమ్మాయితో వివాహం జరిపిస్తారు. ఇది విజయలక్ష్మి అమ్మవారి యొక్క చక్కనైన వృత్తాంతం. ఇంకా 7వదైనటువంటి విద్యాలక్ష్మి. ఈ విద్యాలక్ష్మి విద్య లేని వాడు ఎంత పశువు అన్నం. ఇంకేదంటే మన చరాచర సృష్టిలో జీవజాలంలో మానవుడే ఉన్నతమైనటువంటి స్థానం. ఎందుకంటే జంతువులు ఉంటాయి, అన్ని రకాలైన పక్షులు, అన్ని రకాలైనటువంటి జలచరాలు అన్నీ ఉంటాయి. వీటికి మాట అనేటటువంటిది లేదు. ఒక మాటతోటి నెగ్గుకు రాగలిగినటువంటి పరిస్థితి ఒక మానవుడికే ఇచ్చాడు. అంచేత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ. అంచేత జన్మ ఇచ్చినా సరే విద్య లేకపోతే వాడు పశువుతో సమానం అనడానికి ఒక దృష్టాంతరంగా కోసల దేశాన్ని దేవదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సంతానం లేక అక్కడ ఉతధ్యుడు అనేటటువంటి ఒక కుమారుడిని కంటాడు. ఆయన సంతానం లేదు, సంతానం లేకపోతే కొంతకాలానికి సంతానం కలిగింది. ఈ ఉతధ్యుడు అనేటటువంటి వాడికి నామకరణం చేసి ఆయన్ని చక్కగా పెంచుకుంటుంటే వీడి కర్మశాత్తు వీడు ఆ సంతాన నిమిత్తంగా చేసేటువంటి యాగంలో గోఖిలుడు అనేటువంటి వృత్తిజుడు యాగం చేస్తుంటే రకరకాలైన ప్రజలు ఉన్నటువంటి వేదాలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటారు. ఈ గోఖిలుడు అనేవాడు చక్కగా మంత్రభాగం చెప్తూ ఉన్నాడు. కొద్దిగా ఆయనకి ఏదో చెబుతూ పరజ్ఞానంగా స్వరభంగం అంటే ఏదో ఒక మంత్రం చెప్పేటప్పుడు అపశృతి పలకడం లాంటిది ఏదో జరిగితే ఈ బ్రాహ్మణుడికి వాడిని కోపించిన తర్వాత వాగ్యుద్ధం జరిగిన తర్వాత ఆ బ్రాహ్మణుడు సరే యజ్ఞం చేస్తున్నాడు కదా, వీడు మన నోటితో ఏం అనకూడదు ఏంటి అని చెప్పి అతను యాగం పూర్తి చేసి వెళ్ళిపోవడం. ఈ కోపం వల్ల శాపంగా పరిణమించింది. పుత్రుడు కలిగాడు. ఆ ఉతత్యుడు అనేవాడు పెరుగుతున్నాడు, చక్కగా వయసు వస్తుంది, కానీ మోగవాడిగా పుట్టాడు. ఆ కుమారుని చూచాడు. ఇవయా ఇంత యాగం చేసిన తర్వాత ఏదో అపభ్రంశం జరిగింది, వాడితో తగాదా పెట్టుకున్నాం మనం, అందుచేత ఇటువంటి నష్టం పొందాం, దీనికి ఏమిటి పరిస్థితి అని అలా తిరుగుతుంటే కొంతకాలం అయ్యేటప్పటికి వీడి యొక్క మూగతనం, పంకితనం, మట్టుతనం వల్ల ఆ కుమారుణ్ణి బయటికి గెంటేశాడు. కుమారుని ఇంటిలోంచి బయటికి గెంటేస్తే వాడు అలా గంగా తీరంలో తిరుగుతూ కొంత దూరం వెళ్ళేటప్పటికి వీడి పరిస్థితి చూశాడు. ఒక ఋషి చూశాడు, వాడిని జారిపడి ఏవో కొన్ని పదాలు పలికించడానికి ప్రయత్నం చేస్తూ ఊ ఊ ఊ అండం మొదలుపెట్టాడు. ఆ పదం సరిగ్గా చెప్పి ఆ ఊ అని చెబుతూ ఆడవడం మొదలుపెట్టాడు. వాడిని నివారించి ఏ బాబు ఊ కాదురా ఏ అని పలకమని ఏ ఏ ఏ అని చెప్పడం మొదలెట్టాడు. అది ఏకాక్షరంగా మారింది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. మన ప్రొనౌన్సియేషన్ బట్టి మంచి మాటలుగా మాట్లాడితే మంచిగా ఉంటుంది, లేదంటే అది నెగిటివ్ గా పరిణమిస్తుంది. ఇక్కడ మనం ఉదాహరణకి పాయసం అని ఉంటుంది. అది ఒక పొరపాటుని రాయడంలో వాయిసం అంటే హ్యాక్ అవుతుంది. అటువంటి వాటి వల్ల మన రాయడంలో వాచా దోషం, రాయడం పొరపాటు ఉన్నా అటువంటి ఈ ఒకనొక కథా విధానంలో కుంభకర్ణుడి విధానం తీసుకుంటే
నిర్దయ అనేటటువంటి కాన్సెప్ట్ పెట్టుకుని వాడు తపస్సు చేస్తే ఈ దేవతలు సరస్వతి దేవుని పంపించి వాడి నాలుగు మీద తప్పిపు పలికేలా చేసి నిర్దయాల నిద్ర అయింది. వాడు ఇంకా 6 నెలల నిద్రలోనే ఉండేవాడు. అలాగా మనం ఉచ్చారణ వల్ల వచ్చేటువంటి పొరపాట్ల వల్ల ఆ ప్రమాదం ఎలా జరుగుతుందో మంచి కూడా అలా జరుగుతుంది. రామాను వాడిని పోయిన మర అంటే రామాయింది అక్కడ. అలాగా ఈ ఊ అనవాడిని ఏ అని చెప్పడం మనం చెప్పాడు. ఋషీశ్వరుడు చెప్పిన దాన్ని ఏ అంటే అది ఏ అనేటటువంటి ఏకాక్షరం. అకార ఉకార మకార కలిపితే ఓంకారం. అలాగా ఈ ఏకాక్షరం అమ్మవారి అనుగ్రహం పొందింది. ఆ యొక్క మంచి వల్ల కొంతకాలం అయ్యేటప్పటికి అమ్మవారి కటాక్షం కలిగి వాడు మంచి పండితుడయ్యాడు. అలాగా యా పశ్యతి నశాబ్రూతే యా బ్రూతే సా నపశ్యతి అహో వ్యాధ సుఖార్యాది కిం పృచ్ఛతి పునః అని ఇలాగ మంచిగా మాట్లాడుతూ కొంతకాలం అయ్యేటప్పటికి మంచి స్వరము, వీడికి వాచికం, శ్లోకాలు పలకడం, వాడికి అనుకోకుండా అమ్మవారి కటాక్షం వల్ల మంచివాడిగా తయారయ్యి ఒక గుహ దగ్గర కూర్చుని ఉంటాడు. ఒక లేడీని కొట్టాడు ఒక ఆటవికుడు. ఆ లేడీ పరిగెత్తుకొచ్చి ఇతని దగ్గర పడింది. తీసుకెళ్లి గుహలో పెట్టాడు. చూచాడు. ఆ వెనకాల తరువుకొస్తున్నాడు ఆటవికుడు. చూచాడు, వీడు ఎవరో ఉన్నాడు, ఇక్కడ మనుషులు ఎవరు లేరు, ఇలా వచ్చిందయ్యా ఈ లేడీ గారి ఇలా వచ్చిందా అంటే, వీడికి ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో మనం అబద్ధం ఆడకూడదు, మంచి చెబితే లేడీని చెప్పారు, అబద్ధం ఆడితే వాచ్య దోషం అని చేత ఆ ద్వైత్వంగా ఈ శ్లోకం చెప్తాడు. యా పశ్యతి నసాభృతే యా భృతే సా నపశ్యతి అని వాడు చెప్పాడు. ఏమని చెప్పాడు వాళ్ళకి? అప్పుడు సంస్కృతే మాట్లాడుకుంటూ ఉండేవాడు ఆ కాలంలో. ఈ పోయేవాడికి అర్థమైంది, యా పశ్యతి నసాభృతే మనం చూచింది నిజం కాదు, లేకపోతే యా భృతే సా నపశ్యతి మనం మాట్లాడింది చూడలేం అని ద్వైత్వంగా మాట్లాడేటప్పటికి సరే ఏదైతేనే అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి అదృశ్య దేవతలు తదాస్తు దేవతలు అనేవాడు మన పైన ఉంటారనే సిద్ధాంత ప్రకారంగా ఆ అదృశ్య దేవతలు ఇదంతా చూస్తూ సత్యం సత్యం అని ఆశీర్వదించారు వాళ్ళు. అప్పుడే ఆ దేవదత్తుడనే పుట్టినటువంటి ఈ ఉతత్తుడు అనేటటువంటి ఆయనకి సత్యం సత్యం ఎప్పుడైతే దేవతలు ఆశీర్వదించారో సత్యం వ్రతుడు అనేటువంటి బిరుదుతోటి ఆయన కొంతకాలానికి మహాకవి అయి అంచికాలానికి మోక్షాన్ని పొందాడని చెప్పి ఆ విద్యాలక్ష్మి యొక్క ప్రభావం వల్ల ఈ విధానం లోకానికి అందించబడింది. ఇంకా ఆఖరిదైనటువంటి అష్టలక్ష్మిలో ధనలక్ష్మి, ధనమూల విధం జగత్. ఇక్కడ విద్య లేని వాడు ఎలాగే ఇంత పశువులాగా ఈ కలియుగంలో ధనం లేకపోతే వాడు ఎందుకు కొరగాడ్డయ్యా అనేటువంటి ఒక నానుడి. అలాగా ఒక ధనవంతుడు దారిలో వెళ్తూ ఉంటాడు. దొంగలు ఆయన్ని అటకాయించి ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు, ఈ వస్తువులు, ఒక కట్టుబట్టలు తప్ప మిగిలినవన్నీ పట్టుకుని వెళ్ళిపోతాను ఆయన అడిగాడు. ఏమయ్యా నీకు కొంతసేపు పెనుగులాడాను, నీకు ఏం కావాలయ్యా? వాడు దొంగలు ఆయన అడిగాడు, నీకు డబ్బు కావాలా నీకు తలకాయ కావాలని అడిగాడు. అంటే చంపేస్తామని దాని అర్థం. డబ్బు కావాలా తలకాయ కావాలంటే వాడు ఏం చెప్పాడంటే నాకు డబ్బే ప్రధానమయ్యా, తలకాయ పట్టుకోవడానికి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో వీడు తలకు కూడా లెక్క పెట్టట్లేదు, డబ్బే ప్రధానంగా ఉన్నాడు అని చెప్పి అప్పుడు వాళ్ళు కొంత సమాధాన పరుచుకుని సర్లే వీడిని మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పి వెళ్ళిపోతారు. అలా కాకుండా కొంతకాలం అయ్యేటప్పటికీ ఈ ధనలక్ష్మి గురించి చెబుతూ సమాధి అనేటువంటి ఒక వ్యాపారి ఉన్నాడు. ఆ వ్యాపారంలో అనేకలైనటువంటి అతని నేర్పరిధనం వల్ల మంచి సంపాదన, దాంతో గర్వం. ఆ గర్వం ఎప్పుడైతే ఏర్పడిందో దేవుడు అనేటటువంటి వాడు ఎవరు లేడయా, దేవుడు దెయ్యం లేదు ఏం లేదనేటువంటి నాస్తికత్వానికి కొంతకాలం వచ్చేటప్పటికి ఈయన డబ్బుకి ఎగబడి కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీడికి వంత పలుకుతూ వాడి ఐశ్వర్యం అంతా ఖర్చు పెట్టించేశారు. ఇంకా ఆఖరికి నిర్ధనుడిగా బయలుదేరి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో గ్రామం వదిలిపెట్టి పోతూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు పాపం ఈయన ద్వారా కొంత ద్రవ్యం తీసుకున్నటువంటి వాడికి జాలి కలుగుతుంది. అందరూ వదిలేలేరు, స్నేహం అనేటటువంటి ఒకటి ఉంటుంది కనుక వీడికి వెళ్ళేటప్పుడు ఏదో ఉపకారం చేయాలని చెప్పి ఒక కర్రలో వజ్రాలు పోసి దాన్ని కర్రలో ఒక చేతి కర్ర దాంట్లో కొంచెం ఏర్పాటు చేసి ఎవరికి కనబడకుండా ఆ వజ్రాలు ఆ చేతి కర్రలో పోసేస్తాడు. ఇలాగైనా వీడు బాగుపడతాడేమో, వాడి ద్వారా కొంత ద్రవ్యం మనం తిన్నాం కదా అనే ఉద్దేశంతో ఉపకార భావంతో ఆ కర్ర వజ్రాలు పోసి ఆ కర్ర చేతికిస్తాడు. వీడు మూర్ఖుడు, వీడికి తెలియనందువల్ల వీడి పరిస్థితి వాడికి అర్థమవుతుంది. ఆ కటాక్షం లేకపోతే, ధనలక్ష్మి కటాక్షం లేకపోతే వీడి పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ ఉదాహరణ చెప్పారు. ఈ కర్ర పట్టుకెళ్ళి ఈ ఉత్తికర్ర నేనేం చేసుకున్నాయా అని చెప్పి అక్కడ ఎవడో ఉంటే వాడికి చూపించి ఈ కర్ర ఇచ్చేవయా, ఈ పూట గడుస్తుంది, నాకు చేతి కర్ర అందంగా ఉంది, నువ్వు నీకు తీసుకొని చెప్పి వాడికి కొంత పైసలు తీసుకున్నాడు, కొన్ని మొహరీలు ఇచ్చాడు, పోయి ఆ రోజు ఏదో పబ్బం కట్టుకున్నాడు. సరే చూచాడు. మళ్ళీ కొంతకాలం అయ్యేటప్పటికి మళ్ళీ అతనికి జాలి కలిగింది. సరే వీడు ఇలా ఇబ్బంది పడుతున్నాడు, ఈ చేతి కర్ర ఇస్తే ఎలాగైంది, అమ్మవారి కటాక్షం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అక్కడ కొంత దూరం వెళ్ళేటప్పటికి ఈ మణులు మాణిక్యాలు లాంటివి దారిలో పోస్తాడు. వీడు వెళ్ళే దారిలో ఇలాగైనా వాడి జీవనం గడుస్తుందని చెప్పి వీడికి అహంకారంతో ఉన్నవాడు, దేవుడు దేవత భావం లేనటువంటి పరిస్థితిలో ఆ రాళ్ళు తన్నుకుంటూ
ఆ మణులు మాణిక్యాలు కొన్ని కోట్లు విలువ చేసేటువంటి ఇవన్నీ అక్కడ పోస్తే వీడికి అహంకారం కన్ను కనబడినటువంటి పరిస్థితిలో అవుతూ అనుకుంటూ పోతాడు. సరే ఇంక వీడిని ఎవరో బాగు చేయలేదురా అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ కొంత దూరం వెళ్ళి అక్కడ ఏదో ఏడవడం మొదలు పెట్టాడు. ఇంకెవరూ లేరు అక్కడ. అప్పుడు కూడా ఇది దేవుడు అనేటువంటి వాడికి భావం కలగలేదు. ఎవరో ఋషీశ్వరుడు వెళ్తూ అబ్బాయి నువ్వు ఇలా కాదయ్యా, నీ పూర్వజన్మ అంతా నాకు తెలిసింది, నువ్వేమో అహంకారంగా లక్ష్మీదేవిని వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి నువ్వు వ్యసనాలకి బాధ్యత ఈ స్థితిలో ఉన్నావు, అంచేత ధనలక్ష్మి నువ్వు తప్పనిసరిగా ఆరాధన చేయమని చెప్పి ఆయనకి మంత్రోపాసన ఇచ్చి అప్పుడు ఆ ఉపాసన వల్ల కొంతకాలం అలా నడిచింది. ఇదేనా ఒక మంత్రం అనుష్ఠానం కావాలి అంటే కొన్నాడు అప్పటికప్పుడే పనిచేయదు. ఆ మంత్రాది దేవత వీడు వశం అవ్వాలి. బ్రహ్మాస్త్రం ఉంది. బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్సీమత సురుచో వేన ఆవహ స బుద్ధియా ఉపమా విష్టాయోని వివాహ. ఇది బ్రహ్మాస్త్రం యొక్క మంత్రం. ఈ మంత్రం చదివినంతట్లో ఏమవుతుంది, అక్షరాలు జపం చేసి ఆ మంత్రాది దేవతను ప్రసన్నం చేసుకుంటే వాడి గడ్డి పరకు అక్కడ పెట్టినా బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. అటువంటి మంత్ర ప్రభావాన్ని వీడు తెలుసుకోవడానికి ఉద్యుక్తుడై ఉపాసన చేస్తున్నాడు. అప్పటికి ఇంటి దగ్గర పరిస్థితి ఏమిటయ్యా అంటే, ఇంటి దగ్గర భార్య ఉంది, వీడు మూర్ఖుడు వ్యసనపరుడు అయిపోయాడు, డబ్బు తగలేస్తున్నాడని చెప్పి భార్య కూడా వదిలిపెట్టి పుట్టింటికి వెళ్తుంది. అప్పుడు ఉంటే సాంప్రదాయ ప్రకారంగా అమ్మ పుట్టింటికి 2 కార్లు ఇవ్వాలి, భర్త పోతే రావాలి తప్ప నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు కూడా తగిలేస్తారు. తిరిగి ఈ అడవిలో వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. అప్పుడు కలుసుకున్న తర్వాత ఈ తెచ్చినటువంటి కూడా తెచ్చుకుని ఏవో నగలవి ఉన్నాయి కలుసుకుంటారు. ఆ తెచ్చిన డబ్బుతోటి ఆ రోజు ఎలాగో గడిచి కొన్నాళ్ళు అయ్యేటప్పుడు దీపావళి వస్తుంది. కార్తీక మాసం మొదలయ్యేటప్పుడు ఆ అమావాస్య రోజు దీపావళి రోజు ఏర్పడింది. ఓహో ఈవేళ దీపావళి రోజు కదా, లక్ష్మీ కటాక్ష నిమిత్తంగా మనం ఒక్కసారి అమ్మవారిని ఆరాధన చేద్దామని చెప్పి ఆ దీపావళి రోజు ఆ దీపలక్ష్మి ఆ ధనలక్ష్మిని ఆరాధన చేయడం వల్ల మళ్ళీ కొంతకాలం అలా గడిచి ఈ మంత్ర ప్రభావం లక్ష్మీ కటాక్షం వల్ల వాళ్ళు మళ్ళీ మిత్రులు కలిశారు, ఊళ్ళోకి వెళ్ళారు, మళ్ళీ వ్యాపారాభివృద్ధి కలిసింది, గ్రామస్తుల సహకారంతో మళ్ళీ వ్యాపారాభివృద్ధి కలిసి అంత్యకాలాన్ని మోక్షాన్ని పొందాడని చెప్పి ఆ యొక్క ధనలక్ష్మి కటాక్షం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అలాగా అష్టలక్ష్ములు ఆ లక్ష్మీదేవి ప్రభావం. ఇంకా ఆఖరిగా ఏమిటంటే మనం ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి లక్ష్మీదేవి ఆరాధన వరలక్ష్మి ఆరాధన. పౌర్ణానికి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉందో దాన్ని వరలక్ష్మీ వ్రతంగా ఆరాధన చేస్తున్నాం. ఈ వరలక్ష్మి ఆరాధన కూడా లక్ష్మీదేవిని ఆరాధన చేసి చిన్న కథ ఉంటుంది. చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ చక్కగా అత్తమామల్ని ఆదరణగా చూసుకుంటూ ఆ చక్కనైనటువంటి గృహస్థుగా సూర్యోదయానికి ముందే లేచి లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండేది. కొంతకాలం అయ్యేటప్పటికి ఆవిడ చేసేటువంటి ఉపాసన బలం వల్ల లక్ష్మీదేవి ఆవిడ స్వప్నంలో కనబడి అష్టైశ్వర్యాలు ప్రసాదించింది. అలాగా ఆ లక్ష్మీదేవి కనబడిన మర్నాడు ఈ స్నేహితురాళ్ళందరితో చెప్పింది, నాకు ఇలా లక్ష్మీదేవి కనబడింది, నాతో పాటు మీరు పూజ చేస్తుంది అని చెప్పి ఆ వరలక్ష్మి వ్రతం నాడు అందరినీ కూర్చోబెట్టి సామూహిక వ్రతం చేసుకున్నారు. ఆ సామూహిక వ్రతం చేసుకోవడం వల్ల పూజ అంతా అయిపోయిన తర్వాత షోడశోపచారాలను ఆఖరి ప్రదక్షిణ చేస్తారు. ఒక ప్రదక్షిణ చేసేటప్పటికి కాళ్ళకి గజ్జలు అందరికీ ఏర్పడ్డాయి. ఈవిడ చేసేటువంటి ఫలితం వల్ల కూడా వచ్చినటువంటి వీళ్ళు చేసేటువంటి ఫలితం వల్ల అందరికీ కాళ్ళకి గజ్జలు ఏర్పడ్డాయి. 2వ ప్రదక్షిణ చేసేటప్పటికి నడుము దాకా ఉండేటువంటి ఆ వడ్డాణాలు లాంటి ఆభరణాలు ఏర్పడ్డాయి. అలాగే 3వ ప్రదక్షిణ చేసేటప్పుడు సర్వాంగ సుందరంగా అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం వల్ల ఆభరణ తర్వాత వీళ్ళు ఎవరింటికి వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సినటువంటి వాహనాలు ఇన్ని రకాలైనటువంటి యోగ్యతలు లక్ష్మీ కటాక్షం వల్ల పొందారు. ఆ చారుమతిని వేణువాళ్ళ పొగడుతూ అందరూ కూడా అప్పటి నుంచి వరలక్ష్మీ వ్రతం అనేటువంటి దాన్ని ఆచరిస్తున్నారు. అలాగే లక్ష్మీ కటాక్షం ఉంటేనే అందరికీ ఉంటుంది, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అనేటువంటి నాలుగు ప్రకారంగా శ్రావణ మాసంలో అందరూ కూడా చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించి ఆయా విశేషాలు వాళ్ళ మనోభిష్టాలు నెరవేరే నిమిత్తంగా అందరూ చక్కగా శ్రావణ మాసంలో ఆరాధన చేసుకోండి, చక్కగా ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందండి అని చెప్పి ఈ టీవీ ద్వారా మీ అందరికీ కూడా ఈ లక్ష్మీ కటాక్షం అష్టలక్ష్మి ఆరాధన విశేషాలు చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పి లక్ష్మీదేవికి నమస్కరిస్తూ చక్కగా అందరూ భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉండి చక్కగా అందరూ మనుగడ చక్కగా కుటుంబం మనవల పిల్లలతో అందరితో కూడా లక్ష్మీ కటాక్షంతో వెళ్ళాలని అందరినీ ఆశీర్వదిస్తూ స్వస్తి.